నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను మోయినాబాద్లోని మేక్ మై కాటేజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వుడెన్ హౌస్ దగ్గరికి వచ్చాను. వుడెన్ హౌజెస్ అనేది మనం ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఈ ట్రెండ్ బాగా మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వుడెన్ హౌజెస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో అందుకే దీని గురించి తెలుసుకుందామని నేను ఇక్కడి వరకు వచ్చాను. అసలు వుడెన్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఎలాంటి వుడ్ వాడతారు, కాస్ట్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది కనుక్కుందాం పదండి. చూసారు కదా, ఈ వుడెన్ హౌస్ చూడ్డానికి మాత్రం అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. మేక్ మై కాటేజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ వుడెన్ హౌస్ను కన్స్ట్రక్షన్ చేశారు. చాలా ఫేమస్ వీళ్ళు. 3 ఇయర్స్గా వీళ్ళ కంపెనీ ఉంది. మేక్ మై కాటేజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి మంజునాథ్ రెడ్డి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు మేక్ మై కాటేజ్ అండ్ వుడెన్ హౌస్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ పాన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. చాలా విన్నాం, చాలా చూస్తున్నాం. అసలు ఈ ట్రెండ్ అనేది మనం ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా వుడెన్ హౌసెస్ అనేది చూస్తుంటాం. ఇప్పుడు ఇండియాలో బాగా పెరిగిపోయింది. ఎక్కువ రిసార్ట్స్, ఫార్మ్ హౌసెస్ ఇలాంటి చోట్ల విల్లాస్, వుడెన్ హౌసెస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అసలు నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఫారిన్ కంట్రీస్లో వెదర్కి వుడెన్ హౌసెస్ అయితే బాగుంటాయి, మరి మన ఇండియా వెదర్కి సెట్ అవుతుందా? మనం అట్మాస్ఫియర్ కండిషన్స్ ఫారిన్స్లో సివియర్ ఉంటాయి, ఇక్కడ మనకి ఇంకా చాలా తక్కువ. అండ్ టెంపరేచర్స్ లైక్ వింటర్ కానీ సమ్మర్స్ కానీ క్వైట్ ఆపోజిట్గా వర్క్ చేయడంతో వుడ్ ఈజ్ అ గుడ్ ఇన్సులేటర్ ఆఫ్ హీట్ అండ్ ఎనర్జీ. దాని వల్ల బయట టెంపరేచర్ హీట్ ఉంటే లోపల వుడెన్ హౌస్ ఆల్వేస్ కీప్స్ కూలర్. సో బయట కంట్రీస్లో మంచు ఈ టెంపరేచర్స్ ఎక్కువ కూల్ ఉండడంతో టు మేక్ ఇట్ ద హౌస్ వార్మ్ వాళ్ళు అక్కడ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మనకు ఆపోజిట్ ఉండడంతో ఇట్ విల్ ఆల్వేస్ బీ కూలర్. సో 20-30% ఆల్వేస్ లెసర్ దెన్ ది ఎక్స్టీరియర్ టెంపరేచర్స్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ ఉండడంతో దిస్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్ ఫర్ ఇండియన్ కంట్రీస్ కానీ ఇండియన్ అట్మాస్ఫియరిక్ చేంజెస్ కానీ. ఇట్స్ వెరీ గుడ్ ప్రిఫర్డ్ ఇన్ ఇండియా నవడేస్. ఇండియా పీపుల్ మెయిన్ గా భయపడేది ఏంటంటే వుడ్ అనగానే చెదలు పడుతుందేమో, పాడైపోతుందేమో అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. నిజంగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఏమంటే వెన్ వుడ్ ఈస్ గోయింగ్ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయినప్పుడు ఆల్రెడీ దాన్ని క్లీన్ డ్రై అయిన ప్రాసెస్ లో ఆల్రెడీ ట్రీట్ చేసి మన ఇండియాకి వస్తుంది మేడం. యాక్చువల్ గా టాప్ గ్రేడ్ ఈజ్ ఓన్లీ బాట్ టు ఇండియా. అన్ని ప్రాసెస్ అయిన తర్వాత యాంటీ టర్మైట్ కెమికల్స్ అన్ని అయిన తర్వాత దెన్ ది లాగ్స్ ఆర్ బాట్ టు ఇండియా అండ్ షేప్స్ చేసి దెన్ ద కన్స్ట్రక్షన్ హ్యాపెన్స్. అలాంటి ప్రాబ్లం ఏం రాదు, అట్లాంటిది ఏం ఉండదు మేడం. ట్రీట్మెంట్ అయ్యి వస్తుంది మేడం వుడ్ యాక్చువల్ గా. తర్వాత కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3-4 months వి ఆల్వేస్ గివ్ దట్ మెయింటెనెన్స్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు? స్వీడన్, కెనడా, జర్మనీ 3 కంట్రీస్ నుంచి వస్తుంది మేడం. ఇట్ ఈస్ ఏ పైన్ ఫ్యామిలీ. ఇది ఉంటుంది స్ప్రూస్. ద వుడ్ ఈస్ కాల్డ్ స్ప్రూస్, SPRUCE. ఇట్ ఈస్ ది ఒరిజిన్, ది పైన్ ఫ్యామిలీ దే, బట్ వెరీ గుడ్ టాప్ క్వాలిటీ ఉంటుంది. అండ్ లైఫ్ ఆఫ్ ది వుడ్ ఇస్ మోర్. ఈ వుడ్ కి ఎక్స్టీరియర్ కండిషన్స్ కి చాలా బాగుంటుంది. మంజునాథ్ గారు, మన ఇండియాలో కన్స్ట్రక్షన్ అంటే కాంక్రీట్ ఎక్కువగా ఉంటుంది, కాంక్రీట్ స్టీల్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కంప్లీట్ వుడ్ అంతేనా? అంటే లైఫ్ టైం ఎలా ఉంటుంది అనేది నాకు లైఫ్ ఆఫ్ వుడెన్ హౌస్ అని చూస్తే వెన్ యూ సర్చ్ అండ్ గూగుల్ కానీ చూస్తే లైఫ్ ఎక్స్ప్లెయిన్స్ ఫ్రమ్ 100 to 150 years. ఓకే. అండ్ RCC ఇట్స్ ఓన్లీ 40 years. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years కానీ డాంపింగ్ రావడము, క్రాక్స్ రావడము, ఇట్లా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ RCC ఆల్సో. మళ్ళీ కన్స్ట్రక్షన్ టైమ్ ఈస్ లార్జర్ యాక్చువల్లీ RCCలో. వెన్ యూ కంపేర్డ్ విత్ ద వుడ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాస్టర్. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇట్లాంటి హౌస్ వెన్ యూ వాంట్ మేక్ అ సచ్ బిగ్ సైజ్ ఆఫ్ 2000 to 3000 SFT హౌస్ ఉన్నప్పటికీ ఇట్స్ హార్డ్లీ అబౌట్ 2-3 months లో యూ కెన్ బిల్డ్ ఇట్ వెరీ ఫాస్టర్. When you construct the same house, it will take another 2 years. And today's you see a lot of mansion labor issues and a lot of problems undadamto people are opting this because fast way of construction.
Okay. And any time dismantleable. If you want to dismantle such house, it's hardly 5 days, 10 days time. So you మళ్ళీ అది dismantle it. reuse చేసుకోవచ్చు. Complete, madam. You want the same structure also, you can build, or else you want a new model in the ఎక్కడ same model. పాడయ్యే అవకాశం ఏం ఉండదు మేడం. When you want to dismantle the entire structure and make a new house also, different like. You can change any time. మామూలుగా లైఫ్ టైం అయితే 100 years పైగానే ఉంటుంది. madam. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా మనం న్యూగా ఇంకా వేరే మోడల్ కావాలనుకున్నా చేసుకోవచ్చు. దీన్ని తీసేసి మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా దీన్ని తీసేసి మళ్ళీ కట్టుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం ఉండదు. ఏముండదు మేడం. దీంట్లో ఇంకొకటి ఏమంటే only one point which is always suitable. RCC kana best point. You can reassemble. You can dismantle the entire structure, make a new design also. ఇప్పుడు RCC you make a building అనుకోండి, you have to dismantle and remove it off. Waste అయిపోతుంది 100%. దీంట్లో everything is used. The worst case, the last you are not doing anything after 50 also, it goes to the furniture. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. మనం కొన్నాళ్ళ తర్వాత ఇంకొంచెం కొత్తగా అనిపించాలి అంటే మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మనం మోడిఫికేషన్స్ ఆర్ వెరీ ఈజీ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు రెనోవేషన్ చేస్తారు కదా మేడం ఆర్సీసీ హౌస్ లో, యూ హావ్ టు బిగ్ మేక్ ఎ బ్రేకింగ్ అండ్ బిగ్ వాల్స్ ఆర్ వెరీ మచ్ టఫ్. దీంట్లో రీఅసోసియేషన్ అండ్ రీఅసెంబ్లింగ్ ఇస్ వెరీ ఫాస్ట్ అండ్ రెనోవేషన్ ఇస్ వెరీ ఫాస్ట్. సపోజ్ యూ వాంట్ టు మేక్ ఎ ఎక్స్ట్రా రూమ్, యూ కెన్ మేక్ ఇన్ 1 or 2 days with no hassle free, like in getting labor, lot of issues, no problems. And when you want to make a terrace house, this is the house which is particularly recommended in today's thing. Why I'll tell you, carrying a material to the top floors are very much difficulty. Such wood can go easily and make an assembled house very faster. అంటే మల్టిపుల్ ఫ్లోర్స్ కూడా చేస్తారా? ఇది you can make ground +2, ground +3 up to that. And there are big what you see in Paris, they are making a 40-floor commercial building with the same wood what we are getting to India. Place called Arbitrium. You can also Google it up and see in Google. They are making 40-floor commercial complex with the same wood what we are getting from Storanzo. ఓకే, నాకు వుడెన్ కన్స్ట్రక్షన్ గురించి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. అంతకన్నా ముందు మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మీరు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ఈ ఫీల్డ్కి వచ్చి ఈ మేక్ మై కాటేజ్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? మేడం 7 years was my total journey in make my cottage. అండ్ ఐఎమ్ సన్ ఆఫ్ అ ఫార్మర్. నేను ఒక రైతు ఫ్యామిలీ నుంచి, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వీ స్టార్టెడ్ మేకింగ్. ఇనిషియల్ నుంచి వీ స్టార్టెడ్ వాట్ ఎవర్ మనీ ఐ యూస్ టు గెట్, ఐ గ్యాదర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇన్ఫ్రా టుడే. మై మెయిన్ మోటో వాస్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు ది guys who have suffered me like that. Intention తో వచ్చినాము and we are happy for what we have today, and we have given a lot of employment, lot of projects. So దీని నుంచి we can also give good employments to the people who are searching for jobs గానీ, civilians గానీ, architects గానీ, lot of masons, lot of carpentry guys get employment. దానికోసం we got into the industry. And my motto was to give an employment, entrepreneurship మీద ఇంట్రెస్ట్ ఉండే, we got into it. ఇప్పుడు మేక్ మై కాటేజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసి హైదరాబాద్ లో అయితే శంషాబాద్ లో పెట్టి 3 years అయింది. కాకపోతే ఫీల్డ్ లో మీరు 7 years నుంచి ఉన్నారు. కంప్లీట్ అంతా సర్చ్ చేసి అంతా కనుక్కొని దీంట్లోకి దిగారు. కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ కదండి? 100% ఎకో ఫ్రెండ్లీ మ్యామ్. న్యాచురల్ టింబర్, ఇట్ ఈస్ నాట్ లైక్ ప్లేవుడ్ అట్లేమి కాకుండా, ఇట్ ఈస్ 100% న్యాచురల్ టింబర్. మనం ఫారెస్ట్ లో ఎట్లా హౌ యూ గ్రో టింబర్, ద సేమ్ ఈస్ బాట్ అండ్ స్లైస్. దీస్ ఆర్ లైక్ కమర్షియల్ టింబర్స్. లైక్ హౌ యూ గో కమర్షియల్ ఎట్లా మనం కల్టివేట్ చేస్తామో, ఫారిన్ కంట్రీస్లో దే కల్టివేట్ వుడ్ అండ్ సప్లై వుడ్, అండ్ సేమ్ వీ యూజ్ హియర్ మ్యామ్. ఇప్పుడు మోయినాబాద్లో ఉన్న ఈ వుడ్ హౌస్కి నేను వచ్చాను, కంప్లీట్ కావచ్చింది కదా? ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 10-20% మ్యామ్. ఇట్స్ ఆన్ ద ఇంటీరియర్ స్టేజ్. దిస్ ఇస్ అబౌట్ 3-bedroom villa. ఇది ఎంత ఏరియా అండి? మ్యామ్ దిస్ ఇస్ 2700 square feet built up area మ్యామ్. The plot size around 40x45. We have added few posh areas front లో దీనికి, కార్ పార్కింగ్ ఏరియా, గ్రీటింగ్ రూమ్ లాగా. అండ్ కమింగ్ టు ది హాల్ మ్యామ్, దిస్ ఇస్ అబౌట్ 1200 square feet wide hall you get it. Coming to the kitchen part మ్యామ్, you get a kitchen cabinets, ఇంకా ఇట్స్ వర్క్ ఆన్ గోయింగ్ ఉంది. అండ్ మ్యామ్ మా ఇంక్లూజర్ చేస్తే we give fully furnished మ్యామ్ ఈ హౌస్ లో, లైక్ కిచెన్ cabinets, chimney, stove, everything. Like one basic set of utensils, we give everything here. And remaining part వచ్చి we are going to give a 9-liner kitchen also here. Okay. You can scroll it and take it to any other place and use it. And coming to the other part, the next is around some మీకు open areas ఉంది. Okay, ఈ చైర్స్ ఇవన్నీ కూడా మీరే ఇస్తారా? కంప్లీట్ we give full set ఉంటుంది మేడం హౌస్ లో. లైక్ ఇంకా వేరే ఇంటీరియర్ వెళ్ళని అవసరం లేదు. ఏం వెళ్ళిన అవసరం లేదు మేడం. కంప్లీట్ గా మేమే సెట్ చేసి ఇక్కడే కస్టమైజ్ చేస్తాము. రా మెటీరియల్ టింబర్ ఇది ఎట్లా యూఎస్ లో ఎట్లా వాడతారో same way we gonna customize here, make it on sites and give it to the customers with stronger longevity ఎక్కువ వచ్చేట్లుగా చేస్తాం. ఓకే, ఓన్లీ బేస్మెంట్ వేసిస్తే చాలు, మిగతాది కంప్లీట్ చేసి A to Z ఓనర్ ఏం పట్టించుకోని అవసరం లేదు, అన్ని చేసి లాస్ట్ మీరు కీ ఇస్తారా? మేడం అంతేనా? దాంట్లో ఇంకో 2 ఆప్షన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు కస్టమర్స్ ఒక్కొక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంటుంది మేడం. ఈ వాంట్ ఇప్పుడు మేము స్ట్రక్చర్ మీరు చేసేయండి, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది వర్క్ మేము చేసుకుంటాము. వీ హ్యావ్ అదర్ బడ్జెట్స్, మార్కెట్లో చిన్న బడ్జెట్స్ లో మేము రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేసుకుంటాము అంటారు. వీఆర్ ఆల్సో ఓపెన్ ఫర్ దట్. జస్ట్ స్ట్రక్చర్ మాత్రం మా ఫ్లేవర్ లో మేము యాడ్ చేసి ఇచ్చి రిమైనింగ్ ఇన్ దేర్ బడ్జెట్స్ కానీ వాళ్ళ
టేస్ట్ కానీ టైల్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ ఫిట్టింగ్ కాకపోతే మొత్తం మీకే వర్క్ ఇస్తే అది కంప్లీట్ బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. లుక్ అయితే బ్యూటిఫుల్ వస్తుంది బికాస్ కస్టమర్ వాళ్ళ టేస్ట్ కి ఈ హౌస్ కి సింక్ అవ్వడం కొంచెం ఇట్ విల్ బి డిఫరెంట్ లుక్ ఉంటుంది. మేమైతే వీఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ దిస్ ఫీల్డ్ కాబట్టి వి అవుట్ సోర్స్ ది మెటీరియల్స్ అండ్ ట్రై గివింగ్ ద బెస్ట్ అవుట్పుట్ టు ది కస్టమర్స్. అట్లా మేడం. చూస్తారు కదా, ఏరియా ఒకటి చూస్ చేసుకొని ఏరియా వాళ్ళకి అప్ప చెప్పారనుకోండి, ఒక బేస్మెంట్ ఒకటి కంప్లీట్ చేసి అప్ప చెప్పారంటే ప్రతి ఒక్కటి ఇంకా ఇంటీరియర్ వరకు వెళ్ళనవసరం లేదు, ఇంకా వేరే ఎక్కడా వెళ్ళనవసరం లేదు, ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటామని మంజునాథ్ గారు చెప్తున్నారు. నాకు ఈ హౌస్ చూస్తుంటే ఏదో మన పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మల హౌస్ మాదిరిగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. అంతేనా మేడం? ఇది మన ఓల్డ్ స్టైల్లో మండువా లోగిల్లో అనేవారు మేడం. ఈ ఈస్ట్ గోదావరి రాజమండ్రి సైడ్ ఎక్కువ ఉండేవారు హౌసెస్. అండ్ మాకి లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు ఆస్క్ వై కాంట్ యూ గెట్ అస్ దిస్ స్టైల్ ఆఫ్ హౌసింగ్, ఇట్లా చాలా బాగా ఇష్టం ఉంది మా అమ్మ నాన్న, దే ఫీల్ లైక్ లాట్ ఆఫ్ గెటింగ్ ఓపెన్ స్పేసెస్ ఇట్లంతా ఇష్టమని. సో వీ ట్రైడ్ మేకింగ్ అదర్ 2 హౌస్ ఆల్సో. వేరే కూడా కొన్ని చేసినాం మైనాబాద్ లో, బిగ్ సైజ్ ఉండే. సో బడ్జెట్ కూడా కొంచెం తగ్గించి దీంట్లో మినీ సైజ్ లో ఒక 2700 SFT లో దీన్ని డిజైన్ చేసినాం. యాక్చువల్ గా పాత సినిమాల్లో ఇలాంటివి నేను ఎక్కువ చూశాను. ఈ మాదిరిగా డిజైన్ మండువా లోగిల్ అంటారు. దిస్ ఇస్ మండువా లోగిల్. చాలా బాగుంది అసలు. ఇప్పుడు కూడా ఇలా ఉన్నాయి అంటే మేడం. దీంట్లో 4 sides of the water comes and gets accumulated here. From there the water gets out through northeast corner. ఓకే. అట్లా. కానీ వర్షాకాలం వర్షం పడుతుంటే కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అల్టిమేట్ మేడం. ఈ దిస్ సార్ట్ ఆఫ్ సన్లైట్ కానీ న్యాచురల్ ఎయిర్ కానీ వాట్ యు గెట్ ఇన్ దీస్ సచ్ హౌసెస్ డిజైన్స్ కానీ విల్ నాట్ గెట్ ఇన్ ఎనీ అదర్ దిస్ థింగ్. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఎకో ఫ్రెండ్లీ హౌస్ ఆర్ న్యాచురల్ ఎలిమెంట్ ఆఫ్ ది హౌస్ మ్యామ్. ఓకే, సినిమాల టాపిక్ వచ్చింది కాబట్టి మీరు కొన్ని సినిమాల్లో ఇవి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి చేసినాం. దట్ ఈస్ బీయింగ్ రెంటెడ్ టు అదర్ మూవీ. పుష్ప సినిమాలో ఎప్పుడో విన్నాను మీ పేరు నేను. మేడం, ఇది మీ రీసెంట్ గా అయిన పుష్ప షూటింగ్ లొకేషన్స్ మేము 2018-19 లో వి వర్క్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మ్యామ్. దెర్ వాజ్ అబౌట్ 10-20 కాటేజెస్ ఒక క్లబ్ హౌస్ లాగా చేయించినాము. దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు షూటింగ్స్. ది వుడ్స్ రెసార్ట్ రాజమండ్రిలో ఉంది యాక్చువల్ గా, మారేడుమల్లి ఏరియాస్ లో. అండ్ లాట్ ఆఫ్ షూటింగ్ ప్లేసెస్ చాలా తీసుకున్నారు అక్కడ మూవీస్ లో. లైక్ ఆచార్య, గాడ్ ఫాదర్, చాలా మూవీ షూటింగ్స్ అయినాయి. పుష్ప కూడా అక్కడే అయింది. అండ్ టూరిజం వి హావ్ గివెన్ టు దెమ్ అండ్ దే హావ్ అవుట్సోర్స్డ్ టు మూవీ గైస్ మ్యామ్. ఓకే, ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూద్దామా? ఇది హాలు, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఒక మాస్టర్ బెడ్రూమ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. దిస్ ఇస్ అబౌట్ 15x15 మాస్టర్ బెడ్రూమ్ మ్యామ్. ఓకే, ఒక పందిరి మంచం లాగా ఇక్కడ సెట్ చేయాలని చూస్తున్నాం. ఇంకా కంప్లీట్ ఫర్నిచర్ అయ్యాక ఆ లుక్ వేరే ఉంటుంది. ఇప్పుడు పాలిషింగ్ అవుతా ఉంది మేడం. ఇట్ ఈస్ ఆన్ ద పాలిషింగ్ స్టేజ్. సో డస్ట్ లేకుండా టు గివ్ దట్ గ్లాసీ లుక్ మై గైస్ ఆర్ వర్కింగ్ ఆన్. Once this about 10-15 days we gonna add up everything. Factory లో రెడీ అవుతా ఉంటే we'll just assemble it. ఓకే, వుడ్ అంటే ఇంపోర్టెడ్ చేస్తామని చెప్తున్నారు. మరి వర్కర్స్ మీరే కదా? ఓన్ గైస్ ఫ్రమ్ కర్ణాటక మ్యామ్. దీస్ మైసూర్ నుంచి వచ్చే వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఎక్స్పర్టైజ్ ఇన్ వుడ్ కార్వింగ్ అవన్నీ. ఓకే, అండ్ దీస్ గైస్ కెన్ అసెంబుల్ ఇట్. దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ విత్ us from past 7 years. They were well trained. They are very good at making houses. Okay, just with an image we can work it out. ఎలా చెప్తే వాళ్ళు అలా కస్టమర్ కి ఎట్లా నచ్చినా we can do it ma'am any way. కస్టమర్ కి ఎట్లా కావాలో ఇఫ్ యూ కెన్ గెట్ అ ఫోటోగ్రాఫ్ వీ కెన్ డిజైన్ దట్ అండ్ గెట్ ఇట్. ఇక్కడ నాకు వెంటిలేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ బిగ్ సైజ్ విండోస్ అన్ని ఇచ్చినాం మేడం ఇక్కడ. యా, బిగ్ సైజ్ విండోస్, క్రాస్ వెంటిలేషన్ అయితే యూ గెట్ లాట్ ఆఫ్ ఎయిర్ అట్లా. బ్యూటిఫుల్ దిస్ థింగ్. అండ్ దిస్ ఇస్ అ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ విత్ వన్ వాష్రూమ్ ఇచ్చినాము. బిగ్ సైజ్ 8x9 లాగా ఇచ్చినాము. ఈ వాష్రూమ్ కూడా వుడ్ తోనేనా? లేదు మేడం, కంప్లీట్ వుడ్ మ్యామ్. టైల్ ప్యాటర్న్ ఇచ్చి వి హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ వెట్ ఏరియా, డ్రై ఏరియాస్ ఉంటాయి కదా మేడం యూఎస్ లో. సేమ్ వే వి హావ్ డన్ ఇట్. సో మెయింటెనెన్స్ అనేది ఏముండదా? ఏముండదు మేడం. చాలా మందికి ఇదో డౌట్ ఉంటుంది. ఏం ప్రాబ్లం? వుడెన్ హౌస్ అంటే జనరల్లీ ఒక నోషన్ ఉంటుంది మేడం. ఎవ్రీబడి హ్యావ్ ఎ డౌట్. వుడ్ అనగానే చదువులు అట్లంతా ఆల్రెడీ క్లీన్ డ్రై వస్తుంది మేడం. మెటీరియల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ దట్ ప్రాపర్టీ. దీంట్లో వుడ్ లో సెల్యులోస్ అని ఉంటుంది మేడం. అంటే చెదలు తినేట్లా పార్టికల్స్ ఇవి. దట్ ఈస్ ఆల్రెడీ డిటోరేటెడ్ ఫ్రమ్ ద వుడ్ అండ్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద వుడ్. బాయిల్ చేసినప్పుడు క్లీన్ డ్రై ప్రాసెస్ లోనే దట్ ఈస్ రిమూవ్డ్. దెర్ ఈస్ నో ఎలిమెంట్ టు ఈట్. ఓకే, చూసారు కదా, వుడ్ అనగానే భయపడిన అవసరం లేదు. వీళ్ళు ఫారెన్ నుండి కూడా దీన్ని ఇంపోర్ట్ చేస్తారు. అది చెదలు పట్టేది అసలు ప్రసక్తి లేదు, ఆ ఊసే లేదు. దాని గురించి మీరు భయపడద్దు. మనం కాంక్రీట్ ఐరన్తో మనం ఇల్లు కడుతుంటాం జనరల్గా. ఈ వుడ్తో చేసింది ఇంకా అంతకు మించి లైఫ్ టైం ఉంటుందని మంజునాథ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా వేరే బెడ్రూమ్లోకి మేము ఎంటర్ అవుతున్నాం. అది కూడా చూద్దాం ఎలా ఉందో. దిస్ ఈస్ ఆఫ్ సేమ్ సైజ్ మేడం. ఇది కూడా బెడ్రూమ్. అండ్ ఈవెన్ దిస్ ఈస్ హ్యావింగ్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో కంప్లీట్ వుడెన్ తో చేసింది. కంప్లీట్ వుడ్ మ్యామ్. మీకు క్రాస్ వెంటిలేషన్ యూ కెన్ సీ ఎవ్రీ
room is having a big size of windows with have good cross ventilation ఉండేట్లాగా చేసినాం. Good spaces also you have. ఎన్నాళ్ళు పడుతుంది ఇక్కడ? ఇంకో 10-15 days మ్యామ్, ఇట్ గోనా సెట్ ఇట్ ఆఫ్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయి వచ్చింది. ఒక ఫర్నిచర్ ఒకటి ఉంది. 10-15 డేస్ లో ఇక ఇదైతే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు షిఫ్ట్ కావాలి. we are on hold మ్యామ్. అంతే పాలిషింగ్ అవుతుంది. So to get a glossy look, you can see that glossy look which is happening here. The same finish కోసం షైనింగ్ కూడా బాగా ఉంది. గుడ్. అంటే ఏ వెదర్ కైనా బాగుంటుందా? మేడం, బయట ఎప్పుడు ఆపోజిట్ గా యాక్ట్ అవుతుంది మేడం. ఇది బయట టెంపరేచర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇట్ విల్ రెడ్యూస్ ది 10-15 degrees ఇన్సైడ్ అండ్ గివ్ ఇట్ టు యూ. ఇంకొకటి వీ హ్యావ్ సీ ఆర్ ఇండియా వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 2 హెమిస్ఫియర్. దాంట్లో రెండిట్లో ఏముండే, వన్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ కోల్డ్ లైక్ -2 -3 ఇట్ గోస్. ఆపోజిట్ వెస్టర్న్ కంట్రీస్ లో కూడా సేమ్, ఈవెన్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ దేర్ ఆల్సో. నార్త్ ఇండియాలో కూడా ఇట్స్ అ బెస్ట్ ప్రోడక్ట్. సౌత్ ఇండియా ఇస్ ఆపోజిట్. we have more heat temperatures, it works opposite. ఏ వెదర్ కైనా ఇప్పుడు మేక్ మై వోటేజ్ ఇన్ఫ్రా వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ వుడ్ ఏ వెదర్ కైనా సెట్ అవుతుంది, సూట్ అవుతుంది. 100 years పైగానే లైఫ్ టైం ఉంటుందని మంజునాథ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎంటర్ అయ్యేది ఇంకో బెడ్రూమ్. ఇది 3 bedroom హౌస్, ఇండిపెండెంట్ హౌస్. సేమ్ ఇంకా చిన్న సైజ్ మ్యామ్. ఇట్ ఈస్ లైక్ కిడ్ స్పేస్ లాగా Yeah. విత్ వన్ కామన్ వాష్రూమ్ లాగా బయట కనెక్ట్ చేసి ఇచ్చినాము. దిస్ ఇస్ ఎ స్మాల్ సైజ్ ఫర్ కిడ్స్. ఇట్ ఇస్ రఫ్లీ అరౌండ్ సమ్ 13/12 లాగా. దిస్ ఇస్ ద బెడ్రూమ్ స్పేస్. ఆల్మోస్ట్ హౌస్ అయితే కంప్లీట్ అవ్వచ్చింది. ఒక్క ఫర్నిచర్ ఒకటి ఇంకా దీంట్లో పెడితే ఆ లుక్కే వేరు ఉంటుంది. నెక్స్ట్ ఫర్నిచర్ అయిపోయాక కూడా వస్తాను మరి. తప్పకుండా. ఇదొకటి అటాచ్డ్ కామన్. This is common washroom ma'am, which is Sorry, area common washroom. This is a common washroom which is connecting this area, living area గానీ. అంటే ఇదేంటండి ఇప్పుడు ప్లానింగ్? ఇది ఓపెన్ గానే ఉంచుతారా? ఇది ఓపెన్ గా ఉంటుంది. వి హావ్ మీకు ఆటో టిల్ట్ వస్తాయి మేడం వర్షం పడినప్పుడు. వెన్ యూ వాంట్ టు క్లోజ్ ఇట్, ఈ మస్కిటోస్ ఏమి రాకుండా క్లోజ్ చేయాలన్నా దట్ ఈస్ సెపరేట్ సిస్టమ్ ఫర్ దట్. వి గోనా క్లోజ్ ఇట్ ఆఫ్. వెన్ కస్టమర్ వాంట్స్ టు ఎంజాయ్ దట్ గెట్ స్లైడ్స్ అప్ అండ్ యూ కెన్ హ్యావ్ దట్ వ్యూ. ఓకే. లైక్ సన్ రూఫ్ లాగా ఉంటాయి కదా మేడం, సేమ్ వే యూ గెట్ ఇట్. ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ శంషాబాద్ లో మీరు స్టార్ట్ చేసి కంపెనీ 3 years అవుతుంది. 7 years నుంచి ఫీల్డ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? 30-35 ప్రాజెక్ట్స్ గురించి నాకేమైనా చెప్తారా? మేడం, మొయినాబాద్ వెంకటాపురంలో ఒకటి ఉంది మేడం. అండ్ వీ హ్యావ్ నేమ్ కాల్డ్ వింటేజ్ బోగన్ విలాస్ ఆన్ ద సేమ్ కనకమామిడి రోడ్ విచ్ ఇస్ కనెక్టింగ్ టు బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ అట్లా. అండ్ వీ హ్యావ్ డన్ ప్రాజెక్ట్స్ ఫర్ నవ్య డెవలపర్స్, శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళకి చేయించినాము. అండ్ నియర్ గుంటూరు వీ హ్యావ్ డన్, రాజమండ్రి వీ హ్యావ్ డన్, ఆల్ ఓవర్ ప్లేసెస్ వీ హ్యావ్ డన్. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వరకు మామూలుగా కాంక్రీట్ ఐరన్ తో కన్స్ట్రక్షన్ చేసిన వాటికి పైన వుడెన్ హౌస్ ఎలా చేసుకోవచ్చు మ్యామ్, చేసుకోవచ్చు. వీ హావ్ డన్ సచ్ ప్రాజెక్ట్స్ కూడా చేయించినాం. కూకట్పల్లి చేయించినాము, మన కడప పొద్దుటూరులో చేయించినాం మేడం. కింద వాళ్ళు ఆర్సీసీ ఇల్లు కట్టుకొని పైన ఒక డూప్లెక్స్ లాగా చేసుకున్నారు కంప్లీట్ వుడ్ తో, 3 bedroom విల్లా లాగా. ఇంకొందరు పీపుల్ హు ఆర్ వాంట్ గివ్ ఇట్ ఫర్ Airbnb లాగా చేసుకోవాలన్నా కూడా కింద ఉన్న ఆర్సీసీ ఇంటి పైన కూడా దే కెన్ మేక్ ఎ స్మాల్ వుడెన్ హౌస్. కొందరు పీపుల్ హు డోంట్ వాంట్ టు హ్యావ్ లాట్ ఆఫ్ బడ్జెట్ మేకింగ్ ఫార్మ్ హౌస్ లాగా కొనుక్కొని దాంట్లో చేసుకోవాలా, దూరం ట్రావెలింగ్ అన్న వాళ్ళు కూడా ఇంటి పైన దే కెన్ మేక్ ఎ స్మాల్ వుడెన్ హౌస్ విత్ లాట్ ఆఫ్ గార్డెనింగ్ అన్ని పెట్టుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. మామూలుగా కాంక్రీట్ ఐరన్ కన్స్ట్రక్షన్ అంటే మినిమం 1 year పడుతుంది అటు ఇటుగా. ఇప్పుడు ఈ వుడెన్ హౌసెస్ అంటే ఎంత కాలం టైం తీసుకుంటారు? 15 days లో ఈజీగా అయిపోతాయి. 15 days విత్ ఫర్నిచర్. ఫర్నిచర్ అయితే ప్లస్ 15 days యాడ్ చేస్తాం మేడం. ఓన్లీ స్ట్రక్చర్ అయితే మేడం, స్ట్రక్చర్ అయితే 15 days కి అయిపోతుంది. ప్లస్ ఇంటీరియర్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ టేక్ అనదర్ 15 days టైం టు గెట్ ద కీస్ డన్ టు దేర్ నీడ్. సో మనం ఇల్లు కట్టుకోవాలంటే జనరల్ గా ఒక 1 year టైం పడుతుంది. 1 year అవసరం లేదు, కేవలం మాకు 1 month టైం ఇవ్వండి, ఫర్నిచర్తో సహా ప్రతి ఒక్కటి మేము చేసిస్తాం, అది బేస్మెంట్ ఒకటి మీరు కంప్లీట్ చేసిస్తే చాలు అని మంజునాథ్ గారు చెప్తున్నారు. మంజునాథ్ గారు, అంటే ప్రైజెస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు మామూలుగా డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ హౌజెస్కి లెట్ స్టార్ట్ ఫ్రమ్ చిన్న దాని నుంచి. ఒక పీపుల్ వాంట్ లైక్ బెడ్రూమ్, ఒక అటాచ్డ్ వాష్రూమ్, బయట బాల్కనీ. గోవాలో దాన్ని షాక్స్ అంటారు మేడం యాక్చువల్ గా. సేమ్ అట్లాంటి కాటేజెస్ అయితే 11 lakhs కి వచ్చేస్తాయి మేడం. 11 lakhs కి విత్ కంప్లీట్ స్ట్రక్చర్, డోర్స్, విండోస్, హార్డ్వేర్ ఫిట్టింగ్స్, పాలిషింగ్, పైన రూఫింగ్, ఇంపోర్టెడ్ రూఫింగ్ అన్ని కలిపి 11 lakhs కి ఇస్తున్నాం మేడం. సో కొందరికి ఫార్మ్ ల్యాండ్ డెవలపర్స్ ఉంటారు కదా, పీపుల్ వాంట్ మేక్ బల్క్ యూనిట్స్, ల్యాండ్ తో పాటు వుడెన్ హౌస్ పెట్టి ఇఫ్ దే వాంట్ సెల్ అట్లా అనుకున్నా కూడా వాల్యూమ్ లో వచ్చినప్పుడు వి గివ్ గుడ్ రేట్స్ టు దెమ్. ఈ ఫార్మ్ ల్యాండ్ డెవలపర్స్, రిసార్ట్స్ మేకర్స్ వాళ్ళకైతే దే హావ్ అనదర్ ప్రైస్, వి గివ్ ఇట్ టు దెమ్. ఇండివిజువల్ కి అయితే వి గివింగ్ ఇట్ 11 lakhs అట్లా ఇస్తున్నాం మేడం. మెయిన్ గా మీ సర్వీసెస్ ఏంటండి? ఎలాంటి వాటికి మీరు చేసి ఇవ్వగలరు? ఏదైనా చేసి ఇవ్వగలరా మేడం? కస్టమర్ కి ఆఫీసెస్ కానీ, విల్లాస్, ఫార్మ్ హౌసెస్, ఇంకా మీకు మెయిన్లీ దీస్ హౌసెస్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ ఫార్మ్, రిసార్ట్స్, కాటేజెస్, విల్లాస్, ఇదే కాన్సెప్ట్ మ్యామ్. అవుట్ హౌసెస్, టెరేస్ హౌస్ అంటారు కదా, దీస్ ఆర్ ది పర్ఫెక్ట్ ఐటమ్స్ మ్యామ్ దీనికి. సో ఫారెన్ కల్చర్ ని మీరు ఇండియాకి తీసుకొచ్చారా ఎక్కువగా? నో మ్యామ్, ఇట్ ఈస్ టుడే ఈస్ ఎ ట్రెండ్. ఎవ్రీబడి నో దే ఆర్ వెరీ గుడ్ అట్ అడాప్టింగ్.
అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అడాప్టింగ్ ఇట్ అండ్ బయింగ్, దే ఆర్ ఎంజాయింగ్ ది స్పేసెస్ మ్యామ్. ఓకే, ఒక డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ కావాలంటే ఒక 11 to 15 lakhs లో అయిపోతుంది, కంప్లీట్ ఒక అయిపోతుంది. చిన్న కాటేజెస్ అయితే 11 lakh మ్యామ్. సింగిల్ బెడ్రూమ్ ఇట్ విల్ కమ్ టు 15-16 lakhs. 3 bedroom అయితే ఇట్ విల్ గో అనదర్ 40-45 lakhs దాకా, బేస్డ్ ఆన్ దర్ డ్రాయింగ్ మేడం. వాళ్ళకి ఎట్లా కావాలో దే కెన్ గెట్ దర్ ఓన్ వాస్తు ప్లాన్ అండ్ గెట్ ఇట్ డన్. వాళ్ళకు నచ్చినట్టుగా డోర్స్, విండోస్ దే కెన్ కస్టమైజ్ అండ్ యూజ్ ఇట్. ఇట్ ఈస్ 100% కస్టమర్ కస్టమైజ్డ్ మ్యామ్. ఇట్ ఈస్ లైక్ డ్రీమ్ హౌస్. హీ గెట్స్ హిస్ డ్రీమ్, క్రాఫ్ట్ విత్ అస్ అండ్ యూజ్ ఫర్ దెమ్. సో మన ఈ వీడియో చూసి ఇలాంటి వుడెన్ హౌస్ కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? మీరు ఏం గ్యారంటీ ఇవ్వగలరు వ్యూవర్స్కి? యా మ్యామ్. మా ఆఫీస్ వచ్చి శంషాబాద్లో ఉంది మేడం, రాళ్ళగూడ, బెంట్లే సర్వీస్ స్టేషన్, సర్వీస్ రోడ్లో ఉంటుంది, వెరీ క్లోజ్ టు రిజిస్ట్రేషన్ ఆఫీస్. పీపుల్ కెన్ అప్రోచ్ అస్ డైరెక్ట్లీ. వీ హ్యావ్ అన్ ఆఫీస్ దేర్, వీ హ్యావ్ అ రా మెటీరియల్ ఆల్సో. కస్టమర్స్ వచ్చి వాళ్ళు దే కెన్ స్టడీ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ దేర్. పీపుల్ కెన్ స్టడీ ఆల్ ద రూఫింగ్ ఏం వాడతాము, పాలిషెస్ ఎట్లా వాడతాము, రా మెటీరియల్ ఏమి, ఎక్కడ ఏమి. పీపుల్ కెన్ 100% స్టడీ, విజిట్ అవర్ ఓల్డ్ ప్రాజెక్ట్స్, టేక్ దర్ ఒపీనియన్ అండ్ బై us. ఈ వుడెన్ లో కూడా కలర్స్ ఉంటాయి కదా? You get ma'am, you get about multiple colors. You can make mahogany, you can make like teak, you can get any other colors. English look also you can make painting white varnish looks లో కూడా తీసుకోవచ్చు. You can make it. నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, ఈ వుడ్ మీద మనం ఏమైనా కలర్స్ వేసుకోవచ్చా? You can add. Ma'am, this is దాని like వల్ల వుడ్ ఏమైనా పాడవుతుందా? ఏం పాడవదు మ్యామ్. This is like, you know, ఎట్లా అంటే మీకు it is like your dream house. You can craft and make art out of this. ఓకే, It is like implementing their dreams ma'am. ప్రతి ఒక్కరికి చిన్న ఇట్లాంటి హౌస్ కట్టుకోవాలని it is a big dream for them. Lot of people get their dreams and crafted with us. సో చాలా ఈజీ. డ్రీమ్ హౌస్ కట్టుకోవాలంటే 1 year వరకు వేచి చూడని అవసరం లేదు. సో కేవలం 1 month టైం ఇస్తే మీకు సరిపోతుంది, అంతేనా? 1 month టైం ఇస్తే సరిపోతుంది. అది కూడా వుడ్ అంటే భయపడిన అవసరం లేదు. ఆ గ్యారంటీ మంజునాథ్ గారు ఇస్తున్నారు. 100 years పైగానే ఈ వుడ్ లైఫ్ ఉంటుంది. వుడెన్ హౌసెస్ అంటే భయపడకండి. చాలా కాకపోతే కొంచెం మనం కాంక్రీట్ ఐరన్ తో కన్స్ట్రక్షన్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ కాస్ట్, 20-30% ఎక్కువ ఉంది. 20-30% కాస్ట్ ఎక్కువ. 20-30% లో we are giving them good quality man. ఓకే, they get very beautiful quality. ఓకే, చూసారు కదా, 100 years పైగానే ఈ వుడెన్ హౌసెస్ అనే లైఫ్ ఉంటుంది. సో వుడ్ పాడవుతుంది అట్లాంటి భయాలు ఏం అవసరం లేదు. మొత్తం వీళ్ళు ఇంపోర్టెడ్ మెటీరియల్ ఇక్కడ వాడుతున్నారు. మంజునాథ్ గారు, ఈ ఫ్రంట్ ఏరియా గురించి ఒకసారి చెప్పరా? మేడం, ఇది 2700 square feet విల్లా ఉంది మ్యామ్. This is like open area. Okay. Open area for lawn parties గానీ people can make it. This is like exclusively designed for farm house concept మ్యామ్ ఇది, for the personal use. And మీకు you get దీంట్లో స్పెషల్ ఏమంటే it is like courtyard style house. Old style is being implemented in the house and lot of Kerala architectures గానీ, trusses గానీ, everything is like. అండ్ పైన వస్తున్న మీరు చూస్తున్న రూఫ్ మెటీరియల్స్, ఇట్ ఈస్ కాల్డ్ షింగిల్స్ మ్యామ్. ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రష్యా. ఓకే, అండ్ రూఫింగ్ కి 30 years వారంటీ ఉంటుంది రూఫ్ మీద. నో ప్రాపర్ అట్లా ఏమి ఉండదు మీకు. ఇట్స్ లాంగ్ లైఫ్ మెటీరియల్. ఓకే, ఇది ఇవన్నీ కూడా మీరే డిజైన్ చేస్తారు? లేదు మేడం, ఇట్ ఈస్ లైక్ అవుట్వర్డ్. ఇన్వర్డ్ మీకు మొత్తం ఫర్నిచర్ వి గోనా యాడ్ అప్. దిస్ ఇస్ లైక్ అవుట్డోర్ యూనిట్స్ మ్యామ్. ఇక్కడ ప్లాంట్స్ కూడా బాగా పెట్టారు. మేడం, థర్డ్ మీకు మంచిగా గ్రీనరీ మేడం. ఇప్పుడు గ్రీనరీ కదా మేడం. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ సంథింగ్. ఇప్పుడు అన్ని వర్క్స్ చేసిన దే వాంట్ సంథింగ్ పీస్ఫుల్ ప్లేస్. అవును. సో మండే టు ఫ్రైడే వరకు చాలా చాలా బిజీగా ఉంటారు. వీకెండ్ లో ఒక 2 days ఇక్కడ స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా, మైండ్ రిలాక్స్ గా ఉంటుంది. పిల్లలకి పూల్ కూడా ఉంది మేడం ఇక్కడ యాక్చువల్గా. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ అవుట్డోర్ వీకెండ్స్ కానీ, రిసార్ట్స్ కానీ, ఫార్మ్ హౌస్ కానీ, విల్లాస్ కానీ, జనరల్ గా కాటేజెస్ కానీ, మా ఉండడానికి కూడా ఇది బెటర్ ఆప్షన్. అది కూడా తక్కువ టైంలో ఫాస్ట్ గా అయిపోతుంది. ఎక్కువ రోజులు ఉంటుంది, లైఫ్ టైం, అంతేనా? అవును మేడం. మీరు కనుక వుడెన్ హౌసెస్ కట్టుకోవాలి, మీకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ బేస్మెంట్ ఒక్కటి వీళ్ళకి ఇస్తే సరిపోతుంది. 1 month లో మీ డ్రీమ్ హౌస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.